నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆప్కి అదాలత్ ఈ మధ్య బాగా వింటున్నాం కదా. మాధవీలత ఆప్కి అదాలత్కి వెళ్ళొచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆప్కి అదాలత్ గురించి మస్తు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆప్కి అదాలత్లో తన సత్తా చూపించడానికి వెళ్ళాడు. అంతేకాదు చాలా బాగా మాట్లాడాడంటూ కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. కానీ ఇక్కడే అంటే అత్యుత్సాహం కొన్నిసార్లు కలిసి రాదు అని చెప్తుంటారు కదా. ప్రజలను అక్కడున్న వాళ్ళను అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా మాట్లాడుతూ సెల్ఫ్ గోల్లో పడ్డాడట రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఆ ఛానల్ ఆ వీడియోని చూపిస్తే మన మీద కాపీరైట్ వేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది నేను ఫస్ట్ వినిపిస్తాను మీకు. जवान लोग ये पढ़े लिखे सो है या ये कि यहाँ के ये युवता देश के भविष्य, ये लोगों को सोचने के लिए मैं कह रहा हूँ. ये मेरा अकेला जिम्मेदारी नहीं है. ये पैसे कहाँ गया आप लोग क्यों नहीं पूछ रहे? आप लोगों का जिम्मेदारी नहीं है क्या ये पूछने का? पहली बार आप लोगों को वोट मिल रहा है, किसको वोट दे रहे आप सोच कर दो. मोदी जी को. हाँ दो, कोई परवाह नहीं है. किसको वोट दे रहे आप सोच कर दो. मोदी जी को. అదనమాట. విన్నారు కదా. ఈ దేశంలో యువత, రైతులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేశం ఎటవుతుంది, ఏమవుతుంది, దేశంలో వస్తున్న పైసలు ఎటుపోతున్నాయి, దానికి జుమ్మేదారు ఎవరు అనేది ఓటేసే ముందు ఆలోచించాలి. ఆలోచించారా మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఎమ్మటే ఆప్కా అదాలత్లో కూర్చున్న ఒక అబ్బాయి లేచి మోదీజీకి అన్నాడు. వేసుకోండి, ఏం చేస్తాడు, ఏం ఆప్షన్ లేదు. వేసుకోండి, మరి ఏం చేస్తాం అనగానే మళ్ళా మోదీజీకి అని వచ్చింది. దెబ్బకు సెల్ఫ్ గోల్లో పడ్డాడు. అంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు అని మోదీ చెప్పినట్టుగా ఒక క్రియేటివ్ వీడియోని జనాల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ ఆ వీడియోని ఒకసారి పరిశీలించి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోదీ చెప్పింది ఏంటంటే అవినీతి సొమ్మును కనుక బయటికి తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఉండొచ్చు. అంత అవినీతి సొమ్ము పరాయి దేశాల్లోకి వెళ్ళిపోయింది అనే మాటలను అర్థం కాని హిందీలో 15 లక్షల అకౌంట్లోకి వేస్తా అని చెప్పాడు అంటూ మోదీ గవర్నమెంట్ మీద, బీజేపీ మీద వ్యతిరేకం తెప్పించడానికి పదే ప్రతి సభలో, ప్రతి కార్యక్రమంలో ప్రస్తావిస్తూ వస్తూ దాన్ని చూపిస్తూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చు అని ప్రయత్నం చేస్తే జనాలు బాగా చైతన్యవంతులైపోయారు, వాస్తవాలు ఏంటో గమనిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి సాక్షిగా ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో మోడీజీకి ఓటేస్తాం అంటూ మాట్లాడటంతో ఒక్కసారి సెల్ఫ్ గోల్లో పడిపోయి ఏం మాట్లాడో అర్థం కాకుండా వేసుకోండి అని చెప్పిండట. రేవంత్ రెడ్డి కూడా ఆప్కి అదాలత్లో మోడీకి ఓటేయాలని ఉంటే వేసుకోండి అని చెప్పడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అంతా షాక్కి గురైందట. అందుకే కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు తమను తాము సెల్ఫ్ గోన్లో పడేయడానికి కారణమవుతాయి. కాబట్టి మనం ఏం చేశాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన ఆకాంక్షలు ఏంటి, ప్రజలు మన నుంచి కోరుకునేది ఏంటి చెప్తే చాలు. పరాయి వారిని విమర్శించినంత మాత్రాన మనం రాజులము కాము, పరాయి వాళ్ళను పొగిడినంత మాత్రాన మనము ఏమంటారు సేవకులము కాము. మన విలువ మన మాటతోటి, మన ప్రవర్తనతోటి మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది ఇక రేవంత్ రెడ్డి వీడియో కింద సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్న కామెంట్. ఏదేమైనా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షిగా మోడీకి ఓటేస్తానని చెప్పడం, అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా వేసుకోండి అని చెప్పడం ఈరోజు తెలంగాణతో పాటు యావత్ భారత్లో చర్చ నడుస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.